నీతిమంతుడు ఎట్టి పరిస్థితుల్లో నీతి మార్గాన్ని విడిచిపెట్టనే పద్యాన్ని చెప్పబోతున్నాను ఇప్పుడు. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందేం పని, మెచ్చని ఖ్యాతించెందినన్ సంపదల్ నిలువని గాడంబుగా సాగని, ఘాతంబప్పుడే పొందని నీతమైనన్ గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదము తప్పరు గదా నిత్యము ధీరోత్తముల్. నీతి ప్రౌఢ విహారులైన అంటే గొప్ప నీతిమంతులైనటువంటి నిపుణులు అంటే నేర్పరులు నిందేం పని, మెచ్చని తిట్టినా కూడా మెచ్చినా పొగిడినా కూడా ఖ్యాతించెందినన్ కీర్తి కలిగినా కూడా సంపదల్ నిలువని గాఢంబుగా సాగని, సంపదల ఐశ్వర్యాలు ఉన్నా కూడా గాఢంబుగా అంటే ఎక్కువగా పోయినా కూడా అప్పుడే ఘాతంబు పొందని, అప్పుడే కీడు, ఘాతం అంటే కీడు కలగని, యుగాంతంబునన్ యుగము పూర్తయినప్పటికీ నీతి అయి అంటే తప్పనిసరిగా జరగవలసింది మరణం వచ్చినా కూడా ధీరోత్తములు అంటే ధైర్యము గలవారు, నిత్యంబు అంటే ఎల్లప్పుడూ నీతి శ్లాఘ్య పదంబు నీతి చేత పొగడబడినటువంటి స్థిరత్వాన్ని తప్పరు కదా విడిచిపెట్టరు కదా. నీతిపరులు నిందించినా పొగిడినా సంపదలు ఉన్నా పోయినా హాని కలిగించిన యుగాంతమైన మరణము కలిగిన గొప్పవారు ఎప్పుడు తమ నీతి మార్గాన్ని తప్పరని దీని యొక్క భావము. ధన్యవాదములు.